ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మన ప్రభువైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములు, ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాము. ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న వాక్య భాగము మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 16వ వాక్యము. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఆమేన్. ఇక్కడ ఆత్మ స్వరూపి అయిన దేవుడు తన వాక్యము అనే ఒక ప్రత్యక్షతను ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడిగా మనందరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును అని, నమ్మని వానికి శిక్ష విధించబడును అని. ఆమేన్. మరి ఈ యొక్క సర్వ మానవాళి దేవుని చేత నిర్మించబడినదై, ఈ యొక్క మనుష్యులందరూ కూడా వారి యొక్క హృదయ ఆలోచన పాపము చేత నిండి ఉంటూ ఉండగా, ఈ లోకాన్ని ప్రభు చూసినప్పుడు మరి మనుషుల యొక్క ఆలోచన అది పాప సంబంధమైనదిగా, దేవునికి బహు దూరముగా చేసేదిగా ఉంటూ ఉన్నప్పుడు, దేవుడు యొక్క అనంత సృష్టిని నిర్మించినందుకు తన హృదయమందు ప్రభు నొచ్చుకుంటాడండి. మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి, ప్రైజ్ ద లార్డ్, మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఆది కాండము 6వ అధ్యాయము 5వ వాక్యాన్ని గమనించినట్లయితే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచెను. ఈ యొక్క మనుషులందరూ కూడా వారి హృదయ ఆలోచన చెడ్డదిగా ఉంటూ దేవునికి బహు దూరముగా ఉంటూ ఉన్న యొక్క సమస్త ప్రాణికోటిని ప్రభు చూస్తూ ఉన్నాడు. గమనించినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వాక్యాన్ని గమనించినట్లయితే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. ఇక్కడ మనుష్యులందరూ కూడా ఏ భేదము లేదు, ఈ ప్రాంతమని ఈ దేశమని ఏ భేదము లేదండి. అందరూ కూడా పాపము చేసిన వారుగా దేవుడు అనుగ్రహించే మహిమ రాజ్యాన్ని పొందలేకుండా ఉంటూ ఉండగా, మరి మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ లోకములోనికి ఆయన దిగి వచ్చి నా పాపముల నిమిత్తము ఆయన మరణించి మనందరి కొరకు ఆయన నిత్యత్వము నిత్య జీవాన్ని ఏర్పరిచిన దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తు వారు. ఆమేన్. ఈ రోజున ఈ యొక్క సత్యము ప్రకటించబడుతున్నది. మరి మన యొక్క పాపముల నుంచి శాపముల నుంచి విడిపించగలిగిన దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు అని తెలియచేస్తూ ఉంటూ ఉండగా, మరి ఈ సత్యాన్ని ఎంతమంది అయితే నమ్ముతారో, ఎంతమంది అయితే విశ్వసిస్తారో, మరి జన్మ కర్మ పాపముల నుంచి మరి క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడతారు, క్రీస్తు రక్తములో పాపముల నిమిత్తము బాప్తిస్మము పొందుతారు, వారందరూ కూడా రక్షించబడతారు అని మార్కు సువార్త 16వ అధ్యాయము 16లో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధించబడును అని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున క్రీస్తుని గురించిన సత్యము
వింటున్న నీవు నీ యొక్క జన్మ కర్మ పాపముల నిమిత్తము నిన్ను విడిపించడానికి ప్రభువు మరణించాడు అనే ఈ సత్యాన్ని నీవు విశ్వసించినట్లయితే, నీ పాపముల నిమిత్తము నీవు బాప్తిస్మము పొందినట్లయితే దేవుడు నిన్ను రక్షిస్తాడు అని వాగ్దాన పూర్వకంగా ప్రభు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం గమనించినట్లయితే మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 10వ వాక్యాన్ని గమనించినట్లయితే, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అని. మరి యొక్క సత్యాన్ని నీకు ప్రకటిస్తూ ఉన్నప్పుడు, నీకు ఆయుష్ ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, ఇప్పుడు అనబడిన సమయము ఉండగా ఈ యొక్క జీవ వాక్యమును గురించిన సత్యం, ఈ యొక్క ప్రభువైన యేసు క్రీస్తు వారి గురించిన సత్యాన్ని నీవు నీ హృదయ పూర్వకంగా నీవు చేర్చుకున్నట్లయితే నీవు రక్షించబడతావని దేవాది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ నీవు ఈ యొక్క సత్యాన్ని మరి త్రోసివేసినట్లయితే నీవు నిత్య నరకాగ్నిలో యుగ యుగములు అగ్నిలో వేదన పడతావు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నీవు రక్షించబడినట్లు దేవుడు, ఇదిగో పరలోక రాజ్యము సమీపింపబడి ఉన్నది కనుక మీరు మారు మనస్సు పొంది రక్షణలోనికి రండి అని మత్తయి సువార్త 3వ అధ్యాయము 1లో దేవుడు మనతో తెలియజేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా మన ప్రభువైన యేసు క్రీస్తు వారు మత్తయి సువార్త 4:17లో మరి అప్పటి నుంచి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందుడు అని ప్రకటించుచున్నాడు. ఆమేన్. నీవు రక్షించబడాలి అని, నీవు నరకము నుంచి తప్పించబడాలి అని ఈ యొక్క సత్య వాక్యాన్ని మనకు ప్రభు ప్రకటిస్తూ ఉంటూ ఉండగా, ఈ రోజున నీవు ఈ సత్యాన్ని వింటూ ఉన్న నీవు ఈ యొక్క ప్రభువైన క్రీస్తు యొక్క జీవ వాక్యాన్ని నీవు హృదయపూర్వకంగా విశ్వసించినట్లయితే నీ పాపముల నుంచి విడిపించగలిగిన దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తు వారు అని నీవు బాప్తిస్మము పొందినట్లయితే మరి నీ పాపములన్నింటి నుంచి ప్రభు విడిపించి నిన్ను నిత్య రాజ్యానికి, నిత్య లోకానికి ప్రభు నడిపించడానికి చాలిన దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తు వారు అని సత్యాన్ని తెలియచేయడానికి నేనెంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయములో మరి పరలోక రాజ్యము అనున్నది ఉన్నది అని, నిత్య నరకము ఒకటి ఉన్నది అని, నీవు నీ జన్మ కర్మ పాపముల నుంచి నరకానికి వెళ్ళనై ఉంచి ఉండగా క్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని ధారపోసి మనకు నిత్య రక్షణను అనుగ్రహించాడు అని సత్యాన్ని నీవు నీ హృదయములోనికి నీవు చేర్చుకొని నీవు పరలోక రాజ్యములో చేర్చబడినట్లు ఆ ప్రభువైన క్రీస్తుని నీవు విశ్వసించి మరి దేవాది దేవుని నిత్య రాజ్యములో నీవు చేర్చబడినట్లు మారు మనస్సు పొంది తన నిత్య మహిమలోనికి నీవు నడిపించబడుదువుగాక. ఆమేన్.